నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు లీగల్ సెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మరి ఆయన సడన్ గా భేటీ అవ్వడం, మరి ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి ముందే లీగల్ సెల్ ప్రతినిధులందరూ కూడా గొడవ పడ్డారట. మరీ ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇక నీ పార్టీ వద్దు, నేను ఎవరికి వాదించను అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారట. మరి మొత్తానికి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తా అంటున్నారు. మరి జిల్లాల పర్యటన ముందు సడన్ గా ఈ లీగల్ సెల్ టీమ్ తోటి భేటీ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? సడన్ గా ఈ భేటీ ఎందుకు నిర్వహించినట్టు? ఈ లీగల్ సెల్ కమిటీ సమావేశం ఏదైతే ఉందో దీన్ని ఎలా చూడాలి అంటే 36 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ సెల్ ప్రతినిధులు అంటే న్యాయవాదులను న్యాయమూర్తులను ముందర పెట్టేసుకొని వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటే కలికాలం అంటే ఇదేనేమో, అంటే ఆల్రెడీ జైలుకు వెళ్ళి వచ్చినటువంటి ఒక వ్యక్తి అదే న్యాయవాదులను ముందు పెట్టుకొని వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే మనం ఏ విధంగా పోవాలని చెప్పేసి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకుంటానంటే ఇంతకంటే కలికాలం కాదు, ఇదే కలికాలం అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్తాం. అంటే లీగల్ సెల్ తో భేటీ నిర్వహించడం అంటే తను అరెస్ట్ అవుతాను, సో ఆఫ్ ద కెమెరా వేరే ఏమన్నా మాట్లాడుండొచ్చా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లు చూడండి ఒకసారి. ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, నన్ను సంవత్సర కాల వ్యవధి అయిపోయింది, నన్ను అరెస్ట్ చేస్తే నేను సింపతికి ట్రై చేసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తున్నాడు కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారో సానుభూతి, ఆ సానుభూతి లభిస్తుందా? నేను అదే చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వచ్చినటువంటి నష్టము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమీ లేదు. అతను చేసినటువంటి అవినీతి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని జలగలాగా పీల్చి ఎలా ఆదాయంగా మలుచుకున్నాడు. ఈరోజు కన్వర్షన్, రక్తం కన్వర్ట్ టు మనీ, బ్లాక్ మనీ కింద ఎలా కన్వర్ట్ చేశాడు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వము వీడియో సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచుతూ ఉంది. ఇక్కడ ఇదేదో జగన్మోహన్ రెడ్డికి శిక్ష వేస్తే ఇంకా రాజకీయంగా భూస్థాపితే 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు బయటకు వస్తాడు. సరే ఈ 3 నెలలకు 4 నెలలకు ఏం ప్లాన్ చేయాలా, ఎట్లా సింపతి రైజ్ చేయాలా, రాష్ట్రంలో ఏ అలజడులు క్రియేట్ చేయాలా, న్యాయవాదులతో చర్చ పెట్టి ఏ విధంగా అంటే మన వాళ్ళకి మీరు ఉండాలి, మన వాళ్ళు నథింగ్ బట్ మన వాళ్ళకి ఏం లేదండి, జస్ట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా పోరాడాలి న్యాయవాదులంతా, ఇవి తీర్మానాలు తప్ప నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 10 రోజులకే ఆయన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమించారండి. ఇది షర్మిలమ్మ గారే చెప్పారు మీడియా ముందు. ఆ రోజులో పెద్ద సెన్సేషన్లు, ఆయనకి ఏం సంబంధాలు ఉన్నాయని అసలు ఏ పదవి ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చిండేది అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి విషయంలోనే అక్కడ లీగల్ సెల్ టీం మొత్తం గందరగోళం సృష్టించి గొడవ పడ్డారు జగన్మోహన్ రెడ్డి ముందే. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించే కేసులో ఎవరికైనా బెయిల్ వస్తున్నాయా అని చెప్పి మిగతా లీగల్ సెల్ ప్రతినిధులు ఎవరున్నారో వారి వాదన అంట. మరి ఏంటి ఈ గొడవను ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారి కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటే ఆయన స్కిల్ స్కామ్ ఏదైతే పెట్టి 53 రోజులు జైల్లో ఉంచాను అని చెప్పేసి నేనేదో నన్ను మించిన లాయరు సిద్ధార్థ్ లూథ్రాను, కపిల్ సిబల్ని, రామ్ జట్మలాని ఢీకొట్టే మేధస్సు, ఆ న్యాయం చేయడంలో అంటే ఎక్స్పర్ట్ అని చెప్పేసి చంద్రబాబు గారిని కార్నర్ చేస్తూ ఆయన తనకు తాను పబ్లిసిటీ చేసుకున్నాడు. సో ఈరోజు ఏమైంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మిథున్ రెడ్డి గారు తప్ప మిగతా అన్ని కేసులలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని లాయర్గా నియమించారు. కోర్టుకు వెళ్ళడం, బెయిల్ రాకపోవడం, సరాసరిగా రిమాండ్కి పంపించడం. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి యొక్క మేధస్సు, ఆయన లాయర్తనము, ఆయన ఏ విధంగా వాదిస్తాడనేది, ఆయన బేలతనం అనేది అధికారంలో లేకపోయినటువంటి 2-3 కేసుల్లోనే తేలిపోయింది, బట్టబయలైపోయింది. అందుకే నిన్న కూడా లీగల్ సెల్ కమిటీ ఏదైతే ఉందో కృష్ణా గుంటూరుకు సంబంధించి దాంట్లో కూడా ఒక ప్రతినిధి అంటే ఒక బృందం అనేది గొడవ పడింది. మాకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వద్దు, ఆయన వాదించినటువంటి ప్రతి కేసులోనూ బెయిల్ రాకపోవడం సరే కానీ ఏకంగా రిమాండ్కి పంపించేస్తున్నాడు ఆయన వాదనలు వీక్గా ఉండడం ద్వారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్ కమిటీ సమావేశంలో కూడా గొడవ పడి 2 వర్గాలుగా చీలిపోయి మాకు వీలు కావాలి. మిథున్ రెడ్డి గారి విషయంలో నాగార్జున రెడ్డి గారిని ఎందుకు నియమించారు లాయర్గా, మరి ఎందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని నియమించలేదంటే ఇక్కడే ఉంది. అంటే మిథున్ రెడ్డి గారికి కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద నమ్మకం లేదు.
మరి ఇది అక్కడ జరిగినటువంటి సన్నివేశం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తెలుసుకున్న తర్వాత మీకో దండం, మీ పార్టీకో దండం, బాయ్ బాయ్ జగన్, నాకు నమ్మకం లేదు దొర అని ఇటువంటి పదాలు వాడాడు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారంగా మనకైతే తెలిసింది. అంటే ఇప్పుడు లీగల్ సెల్ ప్రతినిధులు కూడా ఇటీవల కాలంలో ఏదైతే తెలంగాణలో మహా న్యూస్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారో వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చింది. అప్పుడు కూడా మా లీగల్ సెల్ టీమ్ చాలా వీక్ గా ఉంది, అసలు ఆ దాడిలో వాళ్ళకి బెయిల్ రావడం చాలా ఈజీగా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చేయలేకపోతున్నారు అనే కామెంట్స్ కూడా చేశారంట. మరి మొత్తానికి ఇప్పుడు టార్గెట్ పొన్నవోలులా ఉందా, ఏ విధంగా చూడాలంట? మొత్తానికైతే టార్గెట్ పొన్నవోలే అండి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గలాటలో ఏదైతే లీగల్ సెల్ కమిటీ సమావేశంలో ఖచ్చితంగా 2 వర్గాలుగా చీలిపోయింది. నేను ఇందాక కూడా అదే చెప్పినది. 2 వర్గాలుగా చీలిపోయి అసలు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అసలు మీరు అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించినదే పెద్ద బ్లండర్ మిస్టేకు. ఇతని వల్ల ఎవరికి ఏమి న్యాయం జరిగింది అనేది ఒక బృందం అనేది ఒక వర్గంగా చీలిపోయి ఏకంగా అధిష్టానానికే మాకు వద్దు ఇతనని చెప్పే స్థాయికి వెళ్ళారు. అంటే ఏ స్థాయిలో ఇతని మీద వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్‌సీపీ పార్టీలో అనేది రాష్ట్ర ప్రజలంతా గమనించారు. అది చూసాం కూడా మనం నిన్న. ఇది తెలుసుకున్నటువంటి అతను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంక ఈ పార్టీకి నేను పని చేయకూడదని, నాకు కూడా వయసు రీత్యా వయసు అయిపోయింది, సో నేను ఇంక పని చేయకూడదు, ఈ జగన్మోహన్ రెడ్డికి దండము, ఈ పార్టీకి దండము అన్నట్టు అనేది మనకు ఒక అంతర్గత సమాచారం అయితే. మరి పొన్నవోలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతాడంటారు? ఏముందండి, మిథున్ రెడ్డి గారిని ములాఖత్ అవ్వలేదు, విజయసాయి రెడ్డి గారిని వదులుకోలేదు, యా సీనియర్ లీడర్ పోతాడప్ప, పోతే పోతే ఏముంది ఇంకోటి వస్తాడు అనే డైలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని, చెల్లిని, మిత్రుడు ప్రశాంత్ కిషోర్ని, గుండెకాయ లాంటి విజయసాయి రెడ్డిని, ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ములాఖత్ కాకపోవడము అంటే వల్లభనేని వంశీకి ఇచ్చినటువంటి ప్రియారిటీ కానీ, నందిగాం సురేష్కి ఇచ్చినటువంటి ప్రియారిటీ కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ప్రియారిటీ కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చినటువంటి ప్రియారిటీ కానీ ఎక్కడైనా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఇచ్చారా? సో లేదు. పోతే పోనీలే, యా సీనియర్ లీడర్ పోతున్నాడప్ప, పోతే పోనీలు ఇంకోడు వస్తాడు అనేది అయితే మనం చివరిగా చెప్పొచ్చు. మొత్తానికి నిన్న జరిగినటువంటి లీగల్ సెల్ ప్రతినిధులతో గొడవలు ఏర్పడ్డాయని, 2 వర్గాలుగా చీలిపోయారని, మరి మొత్తానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.